సింపుల్ టెక్నిక్ అనమాట. సింపుల్ ప్రాక్టీస్ లేకపోతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటి? కోర్స్ సెలక్షన్, కోర్స్ కరిక్యులమ్. ఇప్పుడు మెయిన్‌గా మనకేంటి అంటే ఏ సబ్జెక్ట్‌నైనా గాని మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? ఇలాంటి ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా మనకు అర్థమవుతుంది. మనకు గుర్తుండిపోతుంది. ఏ కోర్స్ అయినా. ఇప్పుడు ఈ మెథడ్ అప్లై చేస్తే ఒక్క టెక్నాలజీ ఆర్ ఒక్క లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు. ఎవ్రీ లాంగ్వేజ్ ప్రాసెస్ ఇస్ ద సేమ్. ప్రతి ఒక్క లాంగ్వేజ్ యొక్క ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆ ప్రాసెస్ అనేది మనకు తెలియాలి. అసలు ఏ విధంగా నేను ప్లాన్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు నేను రోజు క్లాస్ వింటున్నా. నేను రోజు క్లాస్ వింటున్నానండి. రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ నేను సెపరేట్‌గా ఒక చిన్న కోడ్ రాయమంటే నేను రాయలేకపోతున్నా. సెపరేట్‌గా ఒక ఇంటర్వ్యూ క్వెషన్ దానికి సంబంధించిన క్వెషన్ అడిగితే నేను చేయలేకపోతున్నా. అంటే దాని క్వెషన్ ఒక టాస్క్ ఇస్తే ఇంటర్వ్యూలో నేను చేయలేకపోతున్నా. కానీ నేను రోజంతా చాలా సార్లు ప్రాక్టీస్ చేశానండి అది. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఏం చేశారు? క్లాస్ విన్నారు. ఓకే. క్లాస్ విన్నారు. ఓకే. అది ఆన్‌లైన్ గావచ్చు, ఆఫ్‌లైన్ గావచ్చు, ఏదైనా క్లాస్ అయితే ఫస్ట్ విన్నారు. మనము దీనికంటే ఈ క్లాస్ వినేదానికంటే ముందు మనము కోర్స్‌ని మనం ప్లాన్ జేసుకోవాలి. అంటే కోర్సు ఏదైతే ఉందో కోర్స్ కరిక్యులమ్‌ని పక్కన పెట్టుకొని, ఈరోజు క్లాస్ ఏంది? దానికి ముందు మనం ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఓకే. ఈరోజు క్లాస్ ఇది. దానికి ముందు క్లాస్ వినే ముందే దాని గురించి డీటెయిల్ ప్లాన్ జేసుకొని అప్పుడు క్లాస్ వినాలి. ఓకే. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. ఓకే. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో క్లాస్ విన్నారు. బానే ఉంది. ఇక్కడ ఆన్‌లైన్ క్లాస్ విన్న తర్వాత దీనికి సంబంధించి మనము క్లాస్ వినే ముందు ఆ టాపిక్ గురించి తెలుసుకోవాలి. తర్వాత క్లాస్ వింటే కొంతవరకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు క్లాస్ వినంగానే నీకొచ్చేస్తుందంటే ఎవ్వరికీ రాదు. ఏ డొమైన్ అయినా గాని, ఏ లాంగ్వేజ్ అయినా గాని, ఏ కోర్స్ అయినా గాని నేర్చుకోవాల్సిన పద్ధతి ఇదే. ఏందంటే తర్వాత స్టెప్ ఏం చేయాలి? రికార్డెడ్ క్లాస్ పక్కన పెట్టుకోవాలి. ఓకే. రికార్డెడ్ క్లాస్ పక్కన పెట్టుకోవాలి. టాపిక్ తీసుకోవాలి. ఏ టాపిక్? అంటే ఇక్కడ వాళ్ళేదో క్లాస్ చెప్పారు. దాన్ని నేను ఫాలో అవుతాను అట్లా కాదు. టాపిక్ ఏంటి? ఏ టాపిక్ మీద మనం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం? ఆ టాపిక్ పెట్టుకోవాలి. ఆ టాపిక్ హెడ్డింగ్ పెట్టుకొని ఒక బుక్ ఒకటి మెయింటైన్ చేయాలి ఇక్కడ. రైట్. బుక్ ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మనం ప్రాక్టీస్ సెషన్‌కి ఒక బుక్, క్లాస్‌కి ఒక బుక్, రన్నింగ్ నోట్స్ ఒకటి, ప్రాక్టీస్ సెషన్ ఒకటి ఖచ్చితంగా బుక్ మెయింటైన్ చేయండి. ఎందుకు బుక్ మెయింటైన్ చేయమంటున్నానంటే, ఈ రోజుకి కూడా ఎన్ని వీడియోస్ చేసినా, ఏం చేసినా, ఎంత ఇన్ఫర్మేషన్ అయినా గాని ఎవ్రీథింగ్ నేను ఈ విధంగా బుక్‌లో రాసుకుంటా ఉంటా. రైట్. ఎవ్రీథింగ్ బుక్‌లో రాసుకుంటా ఉంటా. ఇప్పటికి కూడా ప్రతి వీడియో గాని, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ గాని, నేను ఇంకేదైనా చదువుతున్నా గాని, ఇంకేదైనా మన సైట్‌కి సంబంధించింది గాని, సివిల్ కాంట్రాక్ట్‌కి సంబంధించింది గాని, సీవైసీకి సంబంధించింది గాని ప్రతి ఒక్కటి నేను నోట్ చేసుకున్నాను. ఎందుకంటే రాసిన ప్రతి ఒక్కటి మైండ్‌లోకి చాలా షార్ప్‌గా వెళ్తది. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. రికార్డెడ్ పెట్టుకున్నాం. టాపిక్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడేం చేయాలంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి.